హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫాల్కనీ టీవీ. సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ నాకు అంటే చాలామంది అంటే క్లారిటీ ఎలా ఉంది ఏంది అని చెప్పి అడుగుతున్నారు. అలాగే కొంతమంది అయితే సమ్ పిక్చర్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో నేను రెగ్యులర్గా వాడుతుంటాను, డైలీ నైట్లో చూస్తాను. సో నాకైతే పిక్చర్లో ఎలాంటి డిఫెక్ట్ అయితే కనిపించలేదు. సో మేబీ వాళ్ళకి ఏంటంటే మొబైల్ త్రూ రికార్డ్ చేయడం వల్ల అట్లా కనిపిస్తుండొచ్చు. కాబట్టి ఒకసారి చూడొచ్చు మీరు. సో ఎక్కడైతే నాకు ఏం అంటే ఇమేజ్ అయితే అవుట్ ఏం కనిపిస్తలేదు. సో కరెక్ట్గానే ఉంది. సో నార్మల్ రెగ్యులర్ టీవీస్ ఎలా అయితే ఉంటాయో సో ఇది కూడా అలానే ఉంది. ఒకసారి మీకు నేను చేంజ్ చేసి కూడా చూపిస్తాను. సో ఇట్లా మీకు ఈ షేడింగ్ అనేది చూసి మీరు డిస్ప్లే బాగాలే అనుకుంటున్నారేమో. ఇది ఓన్లీ నా మొబైల్ త్రూ రికార్డ్ చేయడం వల్ల వస్తున్న షేడింగ్ అనమాట. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అంటే మరి తెలిసో తెలియకుండా చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు సరిగ్గా లేదని చెప్పేసి. చూడండి, అబ్జర్వ్ అవుతున్నారా? సో మొబైల్ త్రూ తీయడం వల్ల మీకు అట్లా షేడింగ్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకైతే టీవీలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో కొంతమంది హిందీలో కూడా వీడియో ఏమన్నారు. సో హిందీలో వీడియో సపరేట్ ఎందుకు ఇందులో నేను చెప్తాను. సో इसमें ये आके फॉल्कनी टीवी है 32 इंचेस. इस मॉडल तो मैं अभी करीब 1 साल हो रहा शायद. सो अभी तक यूज़ करो बिना कुछ भी प्रॉब्लम से. मतलब थोड़ा लैग तो होता, मतलब ज़्यादा लैगिंग तो नहीं हो रहा जैसा सैमसंग टीवी नहीं तो दूसरा कुछ टीवीस होता ना. देखो अभी मैं सामने खींच ले रहा हूँ टीवी को. ओके, कंट्रोल सारा गिर गया. देखो मैं तो मूविंग का माउंट लगाया और इस टीवी का तो यहाँ पे देख ले सकते हैं आप. कुछ भी आपको डिटेलिंग चाहिए बोले तो చూడండి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదే టీవీ నేను వాడుతుంది. సో అప్పటి నుంచి అదే ప్లేస్లో అదే వాల్ మౌంట్కి నేను యూజ్ చేస్తున్నాను. సో వైర్స్ అయితే అట్లనే ఉంటాయి. సో ఈ షేडिंग అయితే ये जो शेडिंग आ रहा है ये तो खाली मोबाइल रिकॉर्डिंग का आवाज़ से आ रहा. जैसे मैं मोबाइल पे रिकॉर्डिंग कर रहा हूँ उसके लिए तो आ रहा. बस इसमें तो टीवी डिस्प्ले में तो कुछ भी प्रॉब्लम नहीं है. आप देख सकते ऐसे साइड में से देखो तभी फुल कलर ही दिखता. సో సైడ్కి వెళ్ళి చూస్తే కలర్ వస్తుందా రాదా అని చెప్పేసి కూడా అడిగారు. సో దానికి కూడా చెప్తున్నాను. సో ఏ సైడ్ నుంచి చూసినా మీకు ఒకటే కలర్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు. సో అంటే నా మొబైల్ వచ్చేసి అంటే ఐక్యూ మొబైల్ అనమాట. సో ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది రికార్డ్ చేస్తుంది. సో దాంతో కంపేర్ చేసి మీరు టీవీ డిస్ప్లే బాగాలేదని చెప్పేసి మాత్రం తీసుకోకండి. సో లో బడ్జెట్లో వస్తున్న టీవీ. సో కంపెనీ నుంచి టీసీఎల్ బ్రాండెడ్ కాబట్టి తీసుకోవచ్చు. సో మా ఫ్రెండ్స్ అందరం కూడా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నాము. సో వాళ్ళందరూ యూజ్ చేసిన తర్వాత నేనైతే ఇది బుక్ చేసి నేను కూడా తీసుకున్నాను. कन्फ्यूजन जैसा क्लैरिटी जो भी दिख रहा है वो तो सही दिख रहा. आपको मेरा मोबाइल में तो कुछ डिफरेंस वेरिए दिख रहा शायद. मगर ओरिजिनली तो ये तो अच्छा, बहुत अच्छा है टीवी. आप लोग ले सकते हो. मैं तो ये तो 7,200 में लिया था जब बिग बिलियन डे और उसका पहले कुछ ऑफर आया तो उस टाइम पे मैं बुक किया था. बिग बिलियन डे में 6,000 चिल्लर भी आया था. अभी भी कुछ भी ऑफर है तो आप सब लोग बुक करके ले सकते. जैसा कुछ बेडरूम में लेने के लिए या तो कुछ छोटा घर रहता ना. अब मेरा जैसा छोटा घर कुछ किसका भी रहे तो लेके यूज़ कर सकते. मतलब ये जो शेडिंग आ रहा है ये मेरा कैमरा का वजह से आ रहा. आप लोग ये देख के मतलब टीवी का प्रॉब्लम है बोल के ऐसा सोचना नहीं. फिर से आपको ऐप्स भी ओपन करके बताऊंगा. देखो नेटफ्लिक्स ओपन करूँ मैं. ये जो शेडिंग मत देखिए आप. तो शेडिंग आके मेरा मोबाइल का तरफ से आ रहा. देखिए समझ में आ रहा है आपका भी. సో షేడింగ్ అనేది అది జస్ట్ నా మొబైల్లో రికార్డ్ చేయడం వల్ల వస్తున్న ఆప్షన్ ప్రాబ్లం అంతే అది. సో అది టీవీలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో రెగ్యులర్ తీసుకున్న టైమే తీసుకుంది. మేబీ ఏమైనా తీసుకుంటే కొంచెం లాగ్ ఏమైనా తీసుకోవచ్చు, అంతే ఏం లేదు. సో ఎందుకంటే ఇది ఉన్నది 1 GB ఉంటుంది ర్యామ్ ఇది నాకు తెలిసినంత వరకు. సో మళ్ళీ హోమ్ బటన్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. 1 సెకండ్ ఒకసారి లెన్స్ క్లీన్ చేస్తే క్లాత్తోను. క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. సో నేను చేత్తో క్లీన్ చేసినప్పుడు ఇంకా పెరుగుతున్నాయి అవి షేడింగ్ అనేది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సో క్లాత్తో క్లీన్ చేసిన కాబట్టి. ఇది వచ్చేసి యూట్యూబ్ యాప్ ఇది. సో ఈ అంటే ఈ అవుట్పుట్ అయితే నాకైతే చాలా నచ్చింది. అంటే सोनी लो जैसा सोनी में चलता ना, सोनी में एलजी में जो चलता है उससे भी अच्छा ही चल रहा है मेरा ख्याल से. मतलब सोनी से कंपेयर कर सकते नहीं कि आप लोग बोलना है वो. देखो जब मैं होम क्लिक कर दिया आ गया बैक. एक बार आप देख सकते हैं जैसा मैं क्लिक कर रहा हूँ मैं उसी टाइम पे मूव हो जा रही इमीडिएटली. मतलब ज़्यादा लैग तो नहीं ले रहा. अब एक बार हॉटस्टार ओपन करके बताता हूँ आपको. जियो सिनेमास भी होता. अभी पहले एक बार जियो सिनेमास ओपन करता हूँ मैं. देखिए ओपन क्लिक किया. अब आवाज़ भी सुनी आया शायद.
जैसे अभी जो भी दिखा रहा वही है, मतलब ये जियो सिनेमास तो मैं रेगुलर यूज़ नहीं करता मैं, क्योंकि इसका वो पैकेज तो नहीं है मेरे पास। देख सकते हैं आप लोग, जैसा मैं वन से एक बार ओपन होने के बाद, ओपन होने का टाइम पे टाइम लेता है, अगर वन से ओपन हो गया तो ऐप, उसके बाद में तो अच्छा ही चल रहा। देखिए होम बटन क्लिक करूँ मैं, बैक आ गया। अभी हॉटस्टार, बहुत लोग देख रहे हैं, शायद मेरा वीडियोस भी ज़्यादा लोग देख रहे हैं, व्यू कर रहे हैं, पर थोड़े लोग क्वेश्चन पूछ रहे हैं, थोड़े लोग नहीं पूछ रहे हैं। जैसे अभी ये मूवी तो मैं हॉटस्टार में देख रहा था, अभी मैं फिर होम दबा रहा हूँ मैं, बैक आ गया। फिर अभी अमेज़न प्राइम भी ओपन करके फिर से बताऊंगा। और मुझे इसमें साउंड क्वालिटी भी अच्छा आ रहा था, मतलब आप लोगों को कैसे लगा कि नहीं पता, इसमें से आउटपुट जैसा ले रहा, मेरे को तो अच्छा ही आ रहा है यहाँ पे तो आउटपुट। देखो अभी ओके क्लिक कर दिया, ओपन हो जाता। इमेज क्वालिटी में तो कुछ भी प्रॉब्लम नहीं है, कुछ भी पिक्चर ट्यूब में प्रॉब्लम नहीं है, आप ऐसा सोचो मत कुछ प्रॉब्लम है बोल के। సో చాలామంది అంటే ఇద్దరు ముగ్గురు పెట్టినట్లున్నారు కామెంట్ ఇది, సో ఇమేజ్ పిక్సెల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో అట్లా అంటే ప్రాపర్గా తెలియకుండా పెట్టడం వల్ల ఏంటంటే కొనే వాళ్ళు ఎవరైతే ఇట్లా లో బడ్జెట్ నాలా కొనాలనుకుంటారో సో వాళ్ళు కొనలేకుండా ఆగిపోతారు కాబట్టి అందుకని చెప్పి నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను. సో లో బడ్జెట్ అంటే మనకు రేట్ ఎప్పుడైనా 8,000 లోపు వచ్చిందంటే ప్రైస్ మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా నీడ్ ఉంది, అవసరం ఉంది అంటే కనుక ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు టీవీని అయితే. నేనైతే రికమెండ్ చేస్తున్నాను క్లియర్గా. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, సో చాలా మంచిగా వాడుకోవచ్చు. శాంసంగ్లో ఎల్జీలో 15,000 14,000 పైన పెట్టే బదులు ఇవి రెండు కొనుక్కోవచ్చు అని అడిగితే, అంటే కొనకపోవడం అది మీ ఒపీనియన్, బట్ నా సజెషన్ అయితే నేను చెప్తున్నాను. సో నా దగ్గర లో బడ్జెట్లో టీవీ ఇంట్లో ఉండాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరికైనా ఏసర్ టీవీ నుంచి కావాలన్నా చెప్పండి, మా పక్కింటి వాళ్ళకి ఇప్పించిన, అది కూడా ఆల్మోస్ట్ 2 years దగ్గర అవుతుంది, అది కూడా చాలా బాగా రన్ అవుతుంది. ఏసర్లో ఇమేజ్ క్వాలిటీ అంతా హై ఎండ్లో కనిపించదు, బట్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, ఇమేజ్ డీసెంట్ క్వాలిటీలో అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఆల్రెడీ 500 ఛానల్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసుకుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ టీవీ గురించి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఈ వీడియో ఆల్రెడీ చూసిన వాళ్ళు, ఇప్పుడు ఈ కొత్త వీడియోని చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను నా ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. బాయ్.